శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనము అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. ఈసారి మన టీము మహిళలకు అభివృద్ధి అనేది చేయడం కోసము దాని అంటే స్కిల్ డెవలప్మెంట్స్ కానీ ఇంకా మహిళలకు అభివృద్ధి పరంగా ఏమైతే చేయాలనే ఉద్దేశంలో ఉంటారో వాళ్ళకి మన డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకు సహాయం చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకు మహిళలపై అంటే మనము గతంలో చాలా ఇబ్బందుల పాలయ్యే వాళ్ళం నుంచి ఒక రోజును కేటాయించి మనం ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం అనేది జరుపుకోవాలని ప్రతి సంవత్సరం కూడా మనకు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మనకు ఒక్కొక్క రకమైన థీమ్ అనేది ఉంటుంది. అయితే ఈసారి మాత్రం మనకు మన అభివృద్ధికి మనం ఏమి చేసుకోవాలన్నది దాని గురించి చెప్పడం జరుగుతుంది. మేము గ్రామాలలో ప్రతి గ్రామంలో కూడా మహిళలకు కూడా అవేర్నెస్ ద్వారా ప్రతి గ్రామంలో చెప్పడం జరుగుతుంది. ఇది ఈరోజు డిస్ట్రిక్ట్ స్థాయిలో మనం జరుపుకుంటున్నాము. అంటే ఈ కార్యక్రమంలో మనకు చాలా హ్యాపీనెస్, ఎందుకంటే మనము చాలా ఎక్కడి నుండో అంటే మన అభివృద్ధి అనేది చిన్న స్థాయి నుంచి పై స్థాయికి ఎదగాలంటే మనం చాలా కష్టపడాలి. ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ మ్యామ్ అయితే తన అంటే చాలా కష్టపడి ఇక్కడి వరకు వచ్చారు. మహిళల గురించి తను చాలా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తారు. మహిళలకు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మేడం వెంటనే స్పందిస్తూ తను చాలా ఒక మంచి అధికారిగా మాకు గైడ్లైన్స్ ఇస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా మహిళలు ఈరోజు ప్రతి రంగంలో ముందుంటున్నారు. అంటే దానికి మనం మన స్థాయి ఏ పని చేయాలనుకున్నా మనకు పట్టుదల అనేది ఉంటే మనము పై స్థాయికి ఎదగగలుగుతాము. ఈ విషయాన్ని మనం అందరము గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మన ఐసిడిఎస్ తరఫున బాలికలకి మనము పౌష్టికాహారము ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా బాల్య వివాహాలు కూడా చాలా మటుకు ఎక్కడ చైల్డ్ హెల్ప్ లైన్స్ కానివ్వండి, సఖీ కేంద్రాల ద్వారా గృహహింస చట్టము, మహిళలకు ఏ ఒక్క సమస్య వచ్చినా కూడా సఖీ వాళ్ళను వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి కౌన్సిలింగ్ చేస్తున్నారు. అదేవిధంగా మన పిల్లలకి ఎవరికైనా ఏ ఆపద వచ్చినా కూడా చైల్డ్ హెల్ప్ లైన్స్ అనేవి ఉన్నాయి. వాళ్ళకు ఏ చిన్న సమస్య వచ్చినా హెల్ప్ లైన్ ఫోన్ చేస్తే మేము వెంటనే ఆదుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలకు ఏ చిన్న సమస్య వచ్చినా మేము ఆదుకోవడానికి ముందుంటున్నాము. మన జిల్లాలో ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ప్రతి ఒక్కరు వెంటనే స్పందించి ఆ సమస్యలను పరిష్కరిస్తున్నాము. అంటే ఎక్కువ సమయం లేదని నేను ఎక్కువ మాట్లాడలేనటువంటి పెద్దలందరికీ కూడా చదువుకొని పై స్థాయికి వచ్చిన వాళ్ళకి సన్మాన కార్యక్రమం అనేది చేయడం జరిగింది మేడం. అంటే అంగన్వాడీ కేంద్రంలో చదువుకున్న పిల్లలు ఇప్పుడు చాలా మంది డాక్టర్స్, ఇంజనీర్స్, నా దగ్గర చదువుకున్న పిల్లలు కూడా మంచి పొలిటికల్లో సర్పంచ్లు, ఎంపీటీసీలు వాళ్ళంతా కూడా నాకు ఫోన్ చేసి ఇప్పటికి కూడా వాళ్ళు అంగన్వాడీ కేంద్రాలలో ఆటపాటల విద్య అనేది ఉంటుంది. దాని ద్వారా వాళ్ళ మైండ్ డెవలప్మెంట్ అనేది ఎక్కువ జరుగుతుంది. అని ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏముంటుందంటే వాళ్ళు చదువు నేర్చుకుంటారు, కానీ కాకపోతే మానసిక ధైర్యం అనేది వాళ్ళలో ఉండదు. అదే మన అంగన్వాడీ కేంద్రంలో చదువుకున్న పిల్లలకైతే మానసిక ధైర్యము ఆడపిల్లల కానీ మగ పిల్లల కానీ, అంటే నేను అప్పుడు చెప్పినప్పుడు నేను ఒక అంగన్వాడీ కార్యకర్తను మేడం. అయితే వాళ్ళందరికీ నాకు ఒక 25-40 మెంబర్స్ వరకు అప్పుడు వచ్చేది. వాళ్ళంతా ఒక అబ్బాయి అయితే ఒక మరు కూర్చుండే, ఆ అబ్బాయి అసలు అంగన్వాడీ కేంద్రంలో కంటే కూడా నా దగ్గర వచ్చి కూర్చుంటుండే. ఆ అబ్బాయి ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతూ మంచి పైకి వచ్చిండు. అంటే వాళ్ళకు ఇక్కడ చెప్పే విద్యా విధానం, ఎందుకంటే వాళ్ళలో మన ధైర్యం పెంచే ఆసక్తి అనేది మన దగ్గర ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా 6 years లోపు పిల్లలందరినీ కూడా అంగన్వాడీ కేంద్రానికి పంపించాలని మదర్స్కి ఎడ్యుకేట్ చేస్తున్నాము. అవేర్నెస్ కూడా పెడుతున్నాం మేడం. మా సూపర్వైజర్స్ మదర్స్ కమిటీ వాళ్ళకంటే ప్రీ స్కూల్ పిల్లలు, పేద పిల్లలు ఎవరు ఉన్నారో వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్లకుండా మన అంగన్వాడీ కేంద్రానికి వచ్చేటట్లు కౌన్సిలింగ్ చేస్తున్నాం మేడం. ఖచ్చితంగా వాళ్ళు అంటే ప్రీ స్కూల్ డెవలప్మెంట్ కూడా మేము ఇక్కడ చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా సామాజిక వేడుకలు అనేవి మన అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి నెల ఒకటి ఉంటుంది. అంటే అక్షరాభ్యాసాలు, శ్రీమంతాలు, తర్వాత వాళ్ళకి ఇంకా మంచి ఎదుగుదల కోసము సుపోషణ దివస్ అనేది ఇట్లాంటి ప్రతి నెల ఒక కార్యక్రమం ఉంటుంది సార్. మాది ఒక్కొక్క నెల ఒక్కొక్కటి ఉంటుంది. దాని ప్రకారంగా మదర్స్ని ఎడ్యుకేట్
తెలియజేస్తాం సార్. అంటే ఈ అంగన్వాడీ కేంద్రాల ద్వారా చాలా నిజంగా అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకున్న పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు భయపడకుండా నిర్భయంగా ఉంటారు. వాళ్ళు టీచర్స్ కూడా చాలా మంది నాకు చెప్పారు, ఎందుకంటే మీ ద్వారా వచ్చిన పిల్లలు ఏడవకుండా చక్కగా కూర్చుంటారు. అదే ఇంకా ఫస్ట్ వచ్చిన పిల్లలు మాత్రం చాలా ఇబ్బందిగా పాలవుతాము. అందుకే ఒక్కటి మా విన్నపం ఏంటిదంటే 6 years బిలో పిల్లలందరినీ కూడా మా అంగన్వాడీ కేంద్రాలకే పంపించాలి. మీకు ఏ సమస్యలు వచ్చినా టీచర్స్ గ్రామాలలో ఉంటారు, వాళ్ళకు ఎలాంటి సహాయం కావాలన్నా వెంటనే మేము స్పందించడం జరుగుతుంది. అదేవిధంగా మనకు మొన్ననే ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఆ అమ్మాయి కూడా చాలా అంటే ఒక ముస్లిం అమ్మాయి ధర్మపురిలో మేము వెంటనే స్పందించి మన వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. అంటే 6 years పాపటే, అంటే 6th class చదువుతుంది మేడం. ఆ అమ్మాయి పాపం అంటే చిన్న ఫ్రెండ్ ఇంత సొంత ఆడ క్లాస్మేటే. ఆ అమ్మాయికి అన్నయ్య ద్వారా ఏంటంటే ఆ అమ్మాయి కొంచెం పేద పిల్ల, నిజంగా బాధ అనిపించింది. ఆ అమ్మాయి ఒక కరెక్ట్ అంటే స్పోర్ట్స్ మెన్స్గా ఆమె చాలా ఇన్ఫ్లుయెన్స్, కానీ కాకపోతే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి రేప్ చేసి ఆమె జీవితాన్ని ఇచ్చేసినైతే నాకు ఏడుపు వచ్చింది. ఆ అమ్మాయిని చూస్తే ఆమె దగ్గరికి వెళ్ళి మేము మనోధైర్యం ఇచ్చి ఆ అమ్మాయికు మేము సహాయం చేయడానికి మేమంతా కలిసికట్టుగా వెళ్ళాం. ఆమెకు ధైర్యం చెప్పాం మేడం. ఇప్పుడు వాళ్ళ మమ్మీ దగ్గర ఉంది, ఆ అమ్మాయికి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇట్లా మేము చాలా కార్యక్రమాల్లో కూడా ముందుంటూ మహిళలకి ఏ చిన్న సమస్య వచ్చినా, మహిళలకే కాదు బాలికలకు కానీ ఇంకా ఎవరికి వచ్చినా కూడా మా వాళ్ళు అన్నింటిలో ముందుండి మేము కార్యక్రమం విజయవంతం చేయడానికి ఇది చేస్తాం మేడం. నేను ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆలోచించి వాళ్ళ అంటే మంచి చేయడానికి నేను ముందుకెళ్తాను. నాకు గవర్నమెంట్ కూడా నిజంగా చెప్తున్నా, ఇంత అంటే ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ దాకా ఇచ్చిందనంటే నా పనితనాన్ని చూసి ఇక్కడ వరకు ఇవ్వడం జరిగింది. అంటే ఒక అంగన్వాడీ కార్యకర్త ఒక సూపర్వైజర్గా గ్రేడ్ 2 నుండి గ్రేడ్ 1 నుంచి CDPO ఒక 2 years ఆదిలాబాద్లో CDPO చేశాను. నాకు ఎందుకంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల ఎక్కువ మాట్లాడలేకపోతున్నా మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే రేపే జరుపుకోవాల్సిన ప్రోగ్రాం రేపు శివరాత్రి ఉంది కాబట్టి ఈరోజు జరుపుకుంటున్నాము. నన్ను ఈ ప్రోగ్రాంకి ఆహ్వానించిన వాణిశ్రీ మేడం గారికి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, మా ఎమ్మెల్యే సంజయన్న గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, కొరుట్ల ఎమ్మెల్యే గారికి, మా మున్సిపల్ చైర్పర్సన్ గారికి, స్టేజ్ మీద ఉన్న జెడ్పీటీ అశ్విన్ గారికి, నా ముందటున్న అక్క చెల్లెలందరికీ ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మనం అంతకుముందు ఇలా మనం డిస్ట్రిక్ట్ లెవెల్ అయినా ఏ ప్రోగ్రామ్ అయినా జరుపుకుంటున్నామంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకనే ఇలా మన ఆఫీసులలో జరుపుకోవడం జరుగుతుంది. ఆ ప్రభుత్వం మస్తు ఎంకరేజ్ చేసింది. ఇప్పుడు కూడా మహిళలను ముందంజలో ఉంచడానికి అన్ని విధాలుగా అందరూ ఆదుకోవడానికి మనం ఏదైనా ముందుకెళ్తామంటే మహిళలు లేనిది ఏదైనా మనగడ లేదు. మహిళ అనేది ఒక సాధికర్త. మహిళ అనుకుంటే ఏదైనా సాధించగలుగుతుందని నేను అనుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చేసరికి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసినటువంటి జిల్లా పాలనాధికారి కలెక్టర్ యాస్మిన్ భాషా గారికి, మరి అలాగే పెద్దలు జగిత్యాల శాసనసభ్యులు సంజయన్న గారికి, కొరుట్ల శాసనసభ్యులు సంజయన్న గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, DW మేడం గారికి, కౌన్సిలర్లకు, ముఖ్యంగా విచ్చేసినటువంటి నా తోటి అక్క చెల్లెళ్ళకు అందరూ కూడా పేరు పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం ఒక్కసారి మనం ఆలోచించాలి. ఈరోజు ఎందుకు జరుపుకుంటున్నాం, అసలు దాని యొక్క చరిత్ర ఏందని చెప్పి మాకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే నేను అనుకుంటా ఉన్నాను, రష్యాలో మహిళలందరూ కలిసి ఇలాగే గ్యాదర్ చేసుకొని మహిళా దినోత్సవం జరుపుకున్నారు. మరి ఈరోజు స్పెషల్ ఏంది, మన మహిళలందరూ కూడా ఏ రంగంలో సాధించిన విజయాలు, మహిళా సాధికారత, ఇంకా మనం రాబోయే కాలంలో మహిళలు ఇంకా ఏ రంగంలో కాలు మోపాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ని స్పెషల్గా ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి మనందరికీ తెలుసు, అంతరిక్షం నుంచి భూగోళం దాకా ప్రతి రంగంలో మహిళలు కాలు మోపడం జరిగింది. కానీ ఈ ఇయర్ స్పెషల్ ఏంటంటే మన దేశానికి రక్షణ కవచలాగా మనందరూ కూడా ఆర్మీ పనిచేస్తూ ఉంటారు.
ఆ ఆర్మీలో చాలా కొంతమంది దేశాన్ని రక్షిస్తూ ఉంటారు, కొంత రాష్ట్రంలో ఉంటారు పహారా గస్తీ అని. ఆ పహారా గస్తీలో ఎప్పుడు కూడా ఇప్పటిదాకా పురుషులే ఉన్నారు, కానీ ఈ ఇయర్ ఒక మహిళగా ఎలక్ట్ అయింది. దీనికి మనం అందరూ కూడా గర్వించదగ్గాల్సిన విషయం. మరి ఆ మహిళను చూస్తూ నాకు నిజంగా చాలా ఆనందం వేసింది. ఎందుకంటే పహారా గస్తీ కావడం అనేది నిజంగా చాలా రిస్క్ అయినటువంటి అదొక ఉద్యోగం. ఆ ఉద్యోగంలో మహిళలు కాలు మోపడం అనేది మనం ఈ సంవత్సరం ఆమె గురించి చెప్పుకోవాల్సిందే. మరి అలాగే మహిళలందరూ కూడా మనమందరం కూడా ఒక్కరినొకరు సపోర్ట్ చేస్తూ ఉంటూ ముందుకెళ్ళాలి. లైక్ చైన్ సిస్టమ్, ఒక మహిళ ఇంకో మహిళకు సపోర్ట్ ఇస్తూ అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలని చెప్పి మన మహిళలందరూ కూడా అనుకోవాలి. ఇంకా చాలా మంది రూరల్ బ్యాక్వర్డ్ ఉమెన్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా మనం సపోర్ట్ చేయాలి. ఇక్కడ చాలా మంది డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు ఉన్నారు. ఎప్పుడైతే మనం ఊర్లో వెళ్తామో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, డిగ్రీ చేసి కూడా చాలా ఇంట్లో ఉండిపోతారు, లైక్ హౌస్ వైఫ్. మరి వాళ్ళందరినీ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళందరూ కూడా చాలా నాలెడ్జ్ ఉంది, దాన్ని మనం ఉపయోగించుకోవాలి. అంటే వాళ్ళకు ఒక సపోర్ట్ సిస్టమ్ కావాలి. ఆ సపోర్ట్ సిస్టమ్ మన యొక్క మహిళ ఇంకొక మహిళకి సపోర్ట్ చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి మహిళలని అన్ని రంగాల్లో కాలు మోపారు, ప్రతి రంగంలో కూడా ఉన్నారు. వేర్ ఇస్ నాట్ ఉమెన్లో మెన్ ఉన్నారు, షీలో హీ ఉంది. మరి అంతే కదా, ఉమెన్లో మెన్ ఉంటారు, షీలో హీ ఉంటుంది. మరి ప్రతి దాంట్లో కూడా మనమే ఉన్నాం. మరి మహిళలకు ఒక ఫోటో పెడితే బ్యాక్గ్రౌండ్లో అన్ని ఒక చేతిలో గరిట ఉంటుంది. ఈరోజు అందరూ కూడా వాట్సాప్ స్టేటస్లో అదే ఉంటుంది. ఒక చేతిలో గరిట ఉంటుంది, ఒక చేతిలో స్టెటస్కోప్ ఉంటుంది, లాయర్ కోట్ ఉంటుంది. అలాగే ఒక పురుషుని దగ్గర వెళ్తే మాత్రం ఆ మహిళ గరిట ఉన్నట్టు ఉంటుందా? ఉండదు. అంటే వాళ్ళకంటే ఇంకా మనమే ముందున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంతే కదా. మరి అలాగే చాలా ఉద్యోగం చేసి చాలా మంది మహిళలు ముందుకెళ్లారు. అలాగే రాజకీయంలో మాలాంటి వాళ్ళు 50% రిజర్వేషన్ ద్వారా రాజ్యాంగం కల్పించినటువంటి 50% రిజర్వేషన్ ద్వారా రాజ్యాంగంలో మరి అలాగే రాజకీయంలో కూడా ముందుకెళ్తా ఉన్నారు. మరి నాకు ఈ సపోర్ట్ ఇచ్చినటువంటి సన్యానికి ధన్యవాదాలు. ఎందుకంటే ఉద్యోగంలో చాలా మంది ముందుకెళ్తా ఉంటారు, కానీ రాజకీయంలో ఎక్కడికక్కడ తొక్కబడి ఉంటారు. కానీ ఆ యొక్క సపోర్ట్ సిస్టమ్ మనకు కావాలి. ఒక తండ్రిగా కానీ ఒక అన్నగా కానీ ఒక మనకి సపోర్ట్ సిస్టమ్ కావాలి. మరి అంత గొప్ప మనసు ఉన్నటువంటి మా సంజయ్కి ఈ వేదిక పైన మహిళా దినోత్సవ సందర్భంగా ధన్యవాదాలు చెప్తా ఉంటాను. మరి మనకు రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించబడ్డాయని ఇందాకే మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ మన మేడం గారు చెప్పారు, DW మేడం గారు. అవే కాకుండా ఇంకా చాలా ప్రభుత్వం కూడా ఉమెన్స్ కోసం ఇంకా చాలా స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలి. ఎందుకంటే ఎక్కడైనా ఒక మహిళకు బాధ కలిగిందంటే తనకు కలిగింది కదా, నాకు ఎందుకులే అనుకుంటాం. కానీ అట్లా కాదు, తనకు కలిగింది కాబట్టి మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి. మరి ఇలాంటి ఇంత మంచి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా నన్ను ఆహ్వానించినటువంటి ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆఫీసర్లకు, కలెక్టర్ గారికి పేరు పైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీటింగ్కి వచ్చిన కలెక్టర్ గారు, ఆనరబుల్ MNS జగిత్యాల కొరుట్ల, మున్సిపల్ చైర్పర్సన్ గారు, ZPTC గారు, కౌన్సిలర్స్, DWO గారు, మిగిలిన జిల్లాధికారులు, మిగిలిన అందరూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ స్వాగతం. ఇంతకుముందు చాలా చక్కగా మాట్లాడారు ZPTC గారు. మాట్లాడినప్పుడు మనము ఒకళ్ళకి ఒకళ్ళు సపోర్ట్ చేసుకోవాలి, లింక్ సిస్టమ్ లాగా హెల్ప్ చేసుకోవాలి, ఇట్లా చెప్తున్నప్పుడు నాకు జస్ట్ ఒక స్టోరీ జ్ఞాపకం వచ్చింది. స్టోరీ ఏంటి అంటే బేసికలీ ఒక పాతకాలం, రైట్, చాలా పాతకాలంలో ఒక దేశం ఉంటుంది. దేశంలో ఒక రాజు ఉంటాడు. ఆ రాజు పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇక పిల్లల కోసం వాళ్ళు ట్రై చేస్తే వాళ్ళకి ఆడపిల్ల పుడతాడు. ఆడపిల్ల పుడితే ఆయన ఫస్ట్ చూసి ఏమంటాడు, అయ్యో ఆడపిల్ల అంటాడు. అంటే ఆయన రాజు ఆయనే అయ్యో ఆడపిల్ల అని అంటున్నాడు. అండ్ తర్వాత వాళ్ళ రాణి ఏదైతే ఉందో రాణికి హెల్ప్ చేయడానికి సఖీలు ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చి అట్లానే అంటారు, అయ్యో అమ్మ ఏంటి ఇట్లా అయిపోయింది, మీ జీవితానికి ఇంకా అర్థం దొరకలేదు మీకు అని అట్లా అంటారు. అరే ఏంటి ఇది అని తర్వాత రాజు చాలా బాధతో చేసి మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంటాడు ఫర్ పిల్లల కోసం, రైట్. మళ్ళీ మగ పిల్లల కోసం రెండో పెళ్లి చేసుకున్నప్పుడు కూడా వాళ్ళకి పిల్లలు అవ్వాలి. అప్పుడు ఏం చేస్తారు, ఒక పెద్ద యాగం చేస్తారు. పెద్ద యాగం చేసి ఏముంటుంది, పెద్ద యాగం చేసి మేము ప్రసాదం తిన్న తర్వాత మనకి పిల్లలు వస్తుంది
అనేది యాగం. సో స్వామివారు మగపిల్లలు వస్తారు. సో అయ్యవారు ఏంటి అంత హోమాలు యాగాలు అంతా చేసిన తర్వాత ప్రసాదం తీసుకొని వచ్చి ప్రసాదం తీసుకొని వచ్చి ఇస్తారు. ఇస్తే ఏమవుతుంది, ఆ ఫస్ట్ రాణి ఏదైతే ఉందో ఫస్ట్ భార్య ఆమెనే అన్ని తాగిస్తుంది. సో ఇట్లా ఒక సమాజంలో ఆడవాళ్ళకి ఒక సమాజం పెద్ద శత్రువుగా ఉంటుంది, తల్లిదండ్రులు పెద్ద శత్రువులుగా ఉంటారు. కొన్ని కనిపిస్తుంది మన కన్నుకి, కొన్ని మనకి కనిపించదు, అనుభవానికి రాదు. అట్లాంటి ఎన్నో కష్టాలు వాళ్ళు ఎదుర్కొంటూనే ఉన్నప్పుడు మేము వాళ్ళకి ఖచ్చితంగా ఒక సహాయహస్తంగా మనమంతా వాళ్ళకు ఒక ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వడం చాలా ఆవశ్యకత. చాలా ఇంతకుముందు చెప్పారు, మనం ఎగ్జాంపుల్స్లో ఎక్కడా తక్కువ లేదు. ప్రతి ఒక్క రంగంలో ప్రతి ఒక్క ఫీల్డ్లో ఈరోజు ఆడవాళ్ళు ఎక్కడ వెనకబడి ఉన్నారు అని చెప్పడానికి ఛాన్సే లేదు. ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక ఫీమేల్ ఆఫీసర్ ఉన్నారు, ఎవరికే తక్కువ లేకుండా పని చేస్తారు. సో అట్లా ఏ రంగంలో కూడా మనకి వెనక ఉంది అని మనం అనుకోవద్దు, కానీ మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి, ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలి. కానీ ఇప్పుడు డిడబ్ల్యూ గారు చాలా చెప్పారు, ఆడవాళ్ళు చాలా అబలలు. ఇట్ ఈస్ ట్రూ దే హ్యావ్ సమ్ డిసడ్వాంటేజెస్. అట్ ద సేమ్ టైం అంత చైతన్యంగా ఉండేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు నేను కూడా మా సక్సెస్కి ఎవరు కారణం అంటే మేము కూడా ఫస్ట్ మా మదర్ అనే చెప్తాం, మా టీచర్ అనే చెప్తాం. దే ఆర్ ఆల్ ఫీమేల్ ఫార్మ్ ఆఫ్ అవర్ లైఫ్ హూ హ్యావ్ ఇంపాక్టెడ్ అస్. ఇప్పుడు ఆడవాళ్ళకి ఇంతకు ముందు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండే, ఏంటి వాళ్ళకి చదువు చెప్పట్లేదు, వాళ్ళకి బయటకి పంపట్లేదు, అవన్నీ ఇప్పుడు కొంచెం సాల్వ్ అయింది. చాలా వరకు చదువు అనేది వస్తుంది, చాలా వరకు వాళ్ళకి జాబ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అని వస్తుంది. మన రిజర్వేషన్ ఉన్నది, ఫీమేల్ రిజర్వేషన్ ఉన్నది, పొలిటిక్స్లో రిజర్వేషన్ ఉన్నది, వాళ్ళు ముందుకు వస్తున్నారు. కానీ ఇప్పుడు కొత్త ఇష్యూస్ వస్తున్నాయి. ఏంటి, సైబర్ బుల్లింగ్, స్టాకింగ్, హరాస్మెంట్, మెంటల్ హరాస్మెంట్, ఇట్లాంటి చాలా వేరే మోర్ ససెప్టబుల్ అండ్ మోర్ ఇట్లాంటి ప్రాబ్లంకి గురి అవుతారు. అట్లాంటిది కూడా మనము దృష్టిలో పెట్టుకోవాలి ఈ విమెన్స్ డే సందర్భంగా అని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను ఒక ఛాన్స్ ఉందండి. నమస్కారం. అండ్ తోటి అక్క చెల్లెలకి అంతర్జాతీయ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. అసలు ఉమెన్స్ డే అనేది ఎందుకు జరుపుకుంటాము అనేది ఒక చిన్న చెప్తాను. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది మార్చి 8వ తారీఖు నాడు మనం ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. ఉమెన్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే మొట్టమొదటిసారిగా 1991లో దీని గురించి అంతగా ఎవరికి తెలియదు. ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ రీజన్స్ కూడా తెలియదు. అంటే ఉమెన్స్ డే జరుపుకుంటుంటే అందరితో పాటు సమానంగా ఉంటున్నాము, అందరితో పాటు సమానంగా హక్కులు వచ్చినాయని చెప్పేసి అది మాత్రమే తెలుసు. కానీ ఇంతకుముందు మేడం చెప్పినట్టు రైషా లోపల 100 మంది మహిళలు కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆ 100 మంది కాన్ఫరెన్స్ మీటింగ్లో పురుషులతో పాటు మమ్మల్ని కూడా సమానంగా రెస్పెక్ట్ చేయాలి, అన్నిట్లలో సమాన హక్కులు కల్పించాలని చెప్పేసి ఫైట్ చేశారు. ఆ కాన్ఫరెన్స్ హాల్లో 100 మంది స్త్రీలు కూడా ఆమెకు ఆమోదం పలికారు. మొట్టమొదటిసారిగా అప్పుడు మార్చి 18th మహిళా దినోత్సవం జరుపుకుంటాను. కానీ అధికారంగా మాత్రం 1975లో ఐక్యరాజ్య సమితి దీన్ని డిసైడ్ చేసింది. అప్పటి నుంచి మార్చి 8న ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇది నాకు నైట్ పడుకునేంత వరకు కూడా సో మనకు అంటే మహిళలకి జాబ్ చేస్తూనే ఉంటాం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జాబ్ ఇది మనం సో జాబ్ చేసే వాళ్ళ మహిళలు పెద్ద పొజిషన్లో ఉన్నారు. కానీ ఒక నార్మల్ స్త్రీ కూడా పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు కూడా మన ఇంట్లో జాబ్ చేస్తూనే ఉంటారు. చాలా ఓపిక అంటే ఓపిక, భూదేవితో సమానం అని చెప్పేశారు ఒక మహిళని. అంత గొప్ప పదంతో పోల్చారు. నీ ముమ్మాటికి నిజమే, భూదేవికి అంత ఓపిక ఒక మహిళలకు మాత్రమే ఉంటుంది. ఏమంటారు, నిజమా కాదా? సో ఫ్యామిలీ విషయంలో కావచ్చు, అక్క చెల్లెల విషయం కావచ్చు, అండ్ హస్బెండ్ విషయంలో కావచ్చు, అన్నీ చేస్తూ కూడా మనం అలసిపోము. సేవ చేస్తూనే ఉంటాం, వర్క్ చేస్తుంటాం. స్టిల్ అయినప్పటికీ కూడా కొంతమంది మనని గుర్తింపు అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. అపురూపమైనదమ్మ ఆడ జన్మ,
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మ ఆడ జన్మ. ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. పసుపు తాడు ఒకటి మహాభాగ్యమై బ్రతుకుతుంది పడతి అదే లోకమై. మగవాని అపురూపమైనదమ్మ ఆడ జన్మ. ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఆమెను భూదేవితో పోలిస్తారు, ఎందుకంటే భూదేవికి ఉన్నంత ఓపిక ఉంటుంది అని అంటారు కాబట్టి భూదేవితో పోలిస్తారు. స్త్రీ శక్తి, ఒక శక్తికి ఉన్నంత కోపం, ఆక్రోశం అవన్నీ ఉంటుంది కాబట్టి ఆమెను ఒక శక్తితో పోలిస్తారు. మహిళ ఒక లక్ష్మీదేవితో సమానం, ఆమెలో కళ ఉంటుంది కాబట్టి. ఇవన్నీ కలిస్తేనే ఒక మహిళ. భారత సంస్కృతిలో ఒక మహిళకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఆమె అన్ని పాత్రలు పోషిస్తుంది, ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక చెల్లిగా, ఒక కూతురిగా అన్ని పాత్రలు పోషిస్తూ పొద్దున్న లేచిన కాడ నుంచి ఇంట్లో అన్ని పనులు చక్కబెట్టుకొని, ఇంట్లో పనులు, భర్త పనులు, పిల్లల పనులు, అత్తమామ పనులు, ఇంట్లో ఎవరొస్తే వాళ్ళందరి పనులు చక్కబెట్టుకొని మళ్ళీ ఆమె వృత్తిపరంగా కూడా వెళ్ళి అక్కడ ఆ పనులు కూడా చక్కబెట్టుకొని ఆమె ఒక గొప్ప స్త్రీగా నిలిచిపోతుంది. అండ్ యాజ్ ఏ హౌస్ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్పాలంటే వాళ్ళు పొద్దున్న నుంచి రాత్రి వరకు అన్ని పనులు చేస్తూ, పెళ్లి చేసుకుని నుంచి వెళ్ళి చనిపోయే వరకు కూడా అన్ని పనులు చేస్తూ వితౌట్ శాలరీ, ఒక శాలరీ లేకుండా జీవితాంతం పనిచేస్తారు. అలాంటి గొప్ప మహిళలు ఉన్నారు మనకి ఈ ప్రపంచంలో. ఇంకా మహిళల గురించి చెప్పాలంటే చాలా ఉన్నారు. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఒక 50 సంవత్సరాల క్రితం బయటికి రాలేరు ఆడవాళ్ళు, కానీ ఇప్పుడు బయటికి వస్తున్నారు. అన్ని రంగాల్లో ఉన్నారు. యాజ్ ఏ డిస్ట్రిక్ట్ మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇక్కడ అందరూ ఉన్నారు. అన్ని గవర్నమెంట్ ఆఫీసులలో, ప్రైవేట్ ఆఫీసులలో ఈరోజు ఈ స్థానంలో మేము లేము. భూమి నుంచి అంతరిక్షం వరకు మహిళలు ఉన్నారు, అన్ని రంగాల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ మా రాజకీయాలలో కూడా 50% రిజర్వేషన్, ఎక్కడ చూసినా మహిళలు ఉన్నారు. మంచి లక్ష్యంతో బయటికి వస్తే ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తారు. అలాంటి ఒక మంచి లక్ష్యం పెట్టుకొని బయటికి రావాలి. ఈ రోజుల్లో జరిగే దారుణాలు మహిళలతోని కొంచెం అధిగమించాలి. ఇంకా అందరు ముందే, అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పటి నుంచే ప్రతి ఒక్క ఆడపిల్లకి నేర్పించాలి. మనం ముందు వెళ్తున్నప్పుడు ఎలా ఎదుర్కోవాలి అని. మగపిల్లలు కన్నా తల్లిదండ్రులు కూడా చెప్పేది ఒకటే, ఏంటంటే మనం ఇంట్లో తల్లిని చెల్లిని ఎలా అయితే రెస్పెక్ట్ ఇస్తామో, గౌరవం ఇస్తామో, బయటికి వెళ్ళినప్పుడు కూడా ఒక ఆడపిల్లని అలాగే రెస్పెక్ట్ ఇవ్వాలి. అమ్మాయిని ఒక ఫ్రెండ్లీగానే చూడాలి కానీ వేరే ఉద్దేశంతో చూడొద్దు. ఈ సమాజాన్ని మార్చే అంత శక్తి కూడా మీలో ఉంది అని వాళ్ళకి చెప్తూ పెంచాలి. అమ్మాయిల్ని కూడా సెల్ఫ్ డిఫెన్స్, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళని కాపాడుకోవాలి. వాళ్ళు ఎంబడి ఎవరు ఉండరు కదా, ఇప్పుడు వాళ్ళని వాళ్ళు కాపాడుకునేలా మనం తయారు చేయాలి. సెల్ఫ్ డిఫెన్స్ కంపల్సరీ నేర్పించాలి వాళ్ళకు. ఎలా ఉండబోతుంది మహిళా లోకం అనేది అర్థమవుతుంది ఇప్పుడే. ఎవ్వరు కూడా వెనుకద్దు, ధైర్యంతో ముందుకెళ్ళాలి. మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా గెలిచి వస్తాం. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, ఎవరు వెనుకడుగు వేయొద్దు. ఎంతమంది ఉన్నా ఎదుర్కోవాలి, మంచి లక్ష్యంతో ముందుకెళ్ళాలి, అనుకున్నది సాధించుకొని బయటికి రావాలి. అందరికీ ముందస్తు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, స్టేజ్ను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సంజయ్ అన్న గారికి, మా జెడ్పీటీసీ లక్ష్మి గారికి, చైర్పర్సన్ గారికి, అశ్విని గారికి, చైర్పర్సన్ గారికి, మా కౌన్సిలర్ గారికి, అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ బ్రహ్మాండంగా మాట్లాడిన మా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ వాణి గారికి, మీ అందరూ పని చేస్తారో నేను చూసిన ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తున్నా. ఆ దేశాలు డెవలప్డ్ అవుతున్నాయి. ఎక్కడైతే అమ్మాయిలు కొద్దిగా అరే మేము పని చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నారో అక్కడ దేశాలన్నీ డెవలపింగ్ అయిపోయి ఇండియా ఎగ్జాంపుల్. సో మీ దయచేసి మిమ్మల్ని కోరేది ఎక్కడ అంటే, మేము మహిళలము అన్న ఆలోచన తీసేది, మహిళలు ఇన్ఫీరియర్ అన్న ఆలోచన తీసేయాలి ఫస్ట్.
మహిళల్ని రక్షించాలి ఆలోచన తీసేయాలి ఫస్ట్. ఇప్పుడు నా కూతురు కూడా నా కొడుకుని అదే కొడుతుంది, నా బిడ్డ కూడా వైఫే కాదు ఇంట్లో బిడ్డ కూడా డామినేట్. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే మహిళలకు ఉన్న శక్తి అట్లాంటిది. మనం ఎప్పుడో మనం ఏదో మొగోళ్ళకంతా చిన్నోళ్ళము అలా అనుకుంటే మనం ఎప్పటికి ఇట్లనే ఉంటాం. సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ ఇవాళ మహిళా దినోత్సవం చేసుకుంటున్నాం మన అందరం, మళ్ళీ మాటలు మాట్లాడి మళ్ళీ పోవడం కాదు. ఇంటికి పోయినాక మనమే గొప్పోళ్ళము అండ్ వి ఆల్ బిలీవ్ ఇన్ ఇట్, మేము అందరం కూడా నమ్ముతా ఉన్నాము. సో దయచేసి అందరు కూడా మీరు అందరూ మీ వల్లే మేము అందరం వచ్చినాం. ఈ ఎగ్జిస్టెన్సే మీరు, మా జీవితాలే మీరిచ్చిన మీరు దానం చేసింది మాకు. సో మీరెక్కడో ఇన్ఫీరియర్ ఎవరో వచ్చి మేము రక్షించాల్సిన అవసరం లేదు, మీరే మమ్మల్ని రక్షించాలని మిమ్మల్ని కోరుతూ మీ అందరికీ మళ్ళీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుసు. ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. యాక్షన్లో పెట్టాలి, ఇంపార్టెంట్ ఏంటంటే యాక్షన్లో పెట్టాలి. అది వారు పెట్టింది యాక్షన్లో కాబట్టి మీకు చెప్తున్నా, మీరు అందరూ వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి వారంతా మంచిగా చెప్పాను. ఈసారి థీమ్ చూస్తా ఉన్నా ఇప్పుడే నేను, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక సాధికారత, మహిళల విద్య అని చెప్పేసి. ఇంతకుముందే ఆరోగ్య సంరక్షణ గురించి ఒక ఐడియా వచ్చిందని చెప్తాను మీకు, చిన్న ఉదాహరణ. అంటే డాక్టర్ కాబట్టి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చాలా మంది కేసీఆర్ గారు ఎందుకు ప్రెగ్నెంట్ అయితే 12,000 ఇస్తున్నారు, ఏదో ఫ్రీ అనుకుంటున్నారు. కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు, కానీ దాని వెనకాల ఆలోచన ఎవరు ఆలోచించాలి ఎక్కువ. నాకు అర్థమైన తర్వాత సార్ నాకు చెక్ రాలేదు సార్ అంటారు, అంతే నాకు పోయిన ప్రతిసారి. సార్ నాకు ఇంకా బ్యాగ్ ఇవ్వాలి సార్ అంటారు. దానివల్ల ఏం జరిగిందో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మాతా శిశు మరణాలు మీకు తెలుసు కదా, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటారు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటారు. ఇంతమంది మహిళలు చూడగా భయం అవుతుంది, అందుకు చెప్తా, దాన్ని కూడా కథ చెప్తాను. సో మాతా శిశు మరణాలు, ఇంకా మాతా శిశు మరణాలు ఒకప్పుడు మన తెలంగాణలో చాలా ఎక్కువ ఉంటుండేది. ఎప్పుడైతే కేసీఆర్ గారు దీన్ని అంత ఇన్స్టిట్యూషనల్ చేసిండ్రో, అంటే గవర్నమెంట్ ఇప్పుడు ఏమైంది, కేసీఆర్ గారు 12,000 ఇచ్చినా, కేసీఆర్ కిట్ ఇచ్చినా ఏంటంటే శిశుకి సంరక్షణ కోసము, మాతా సంరక్షణ కోసం. వాళ్ళందరూ ఏమైంది మీరు చూస్తే ఇప్పుడు అంతకుముందు మన గవర్నమెంట్ హాస్పిటల్, చిన్న ఉదాహరణకి మా మెట్టిపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ చెప్తాం. అంతకుముందు అయ్యే డెలివరీలో కేవలం 30% డెలివరీలు మా మెట్టిపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ అవుతుండే. ఎప్పటి నుంచి అయితే కేసీఆర్ కిట్ ఇంకా 12,000 స్కీమ్ పెట్టినారో అప్పటి నుంచి దగ్గర 70% డెలివరీలు గవర్నమెంట్ హాస్పిటల్లో మొదలైంది. దానివల్ల ఏం జరిగింది, దానివల్ల మాతా మరణాలు, శిశు మరణాలు తగ్గినాయి. ఆ తర్వాత మీరు చూస్తే ఇంకొకటి, లాస్ట్ పోయే సంవత్సరంలో అంతకుముందు ఒక సంవత్సరం ముందు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కూడా పెట్టింది. మీ అందరు చూసినా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్. ఏమైందంటే తర్వాత ఇంకోటి గుర్తించింది మళ్ళీ, సరే వీళ్ళంతా హాస్పిటల్ పోతుండ్రు వాళ్ళు, కానీ వాళ్ళందరూ ఆహారం సరిగ్గా తీసుకోవట్లే అని చెప్పేసి అది. సో నేను ఎందుకు చెప్పినా మీకు ఈ ఆరోగ్య సంరక్షణ గురించి అంటే, ఏదైనా మనం చేస్తున్నప్పుడు దాని వెనకాల చాలా ఆలోచన ఉండాలి, దాని వెనకాల మనం ఎంతో కృషి ఉంది. సో మనం కూడా దాని గురించి ఎందుకు చెప్తున్నాం మీకంటే, మీరు కూడా మహిళలు అయి ఉండి ఏమి చేసినా మహిళల కోసం దాని వెనకాల చాలా ఆలోచన చేస్తే 100% ఇక్కడ రాసింది చూడండి, ఆడపిల్లలకు రక్షిద్దామని. ఎవరు రక్షించాలి ఆడపిల్లల్ని? ఎవరు రక్షించాలి చెప్పండి మీరు? మనమే రక్షించుకోవాలి. ఈ మొగోళ్ళు ఎందుకు రక్షించాలి? వాళ్ళని అనేది మీరే కదా, మీ ప్రోడక్ట్లో మొగోళ్ళు, వాళ్ళు ఎందుకు రక్షించేది? మీకు అర్థమైందా చెప్పింది? మనం రక్షించుకోవాలి, వాళ్ళు ఎవరో వచ్చి మనం కాపాడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు జెడ్పీ చైర్పర్సన్ గారు కూడా, మన మున్సిపల్ చైర్పర్సన్ గారు కూడా చెప్పినారు, సెల్ఫ్ డిఫెన్స్ కూడా అందరికీ మనం అలవాటు చేయాలని. ఏం చేసినా చెప్పినా మనం ఏంటంటే, మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతారు, మీరు మీ ఇంట్లో బిడ్డ కొడుకుంటారు, మీరు ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తారు? ఎప్పుడు నిజంగా చెప్పండి, తల్లులందరూ కొడుకులకే ఇస్తారు మీరు, మరి ఎందుకంటే చేస్తున్నారు? కానీ ఇంతకుముందు చెప్పినట్టు నాకు అప్పటి నుంచి సరం పడుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే, నేను చాలా మందికి ఎప్పుడు చెప్తా ఉంటాను, నా ఇంట్లో అయితే నా మీద నా భార్యదే నడుస్తుంది మొత్తం, నాకు అసలు ఏం రోల్ ఉండదు. అందుకొరకే మీ ముందర మాట్లాడుతుంటే భయం అవుతా ఉంది, అప్పటి నుంచి నాకు సరం పడతా ఉన్నాను. నిజంగా చెప్తున్నా సీరియస్గా, నా ఇల్లు అదే నడిపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేసినా చాలా రోజు ఇన్నేళ్ళు స్పైన్ సర్జరీ, రోజు పొద్దున పోతుంటే రాత్రి వస్తుంది, అదే చూసుకుంటుంది. ఎప్పుడైతే నేను రాజకీయాలకు వస్తున్నానో, ఒక 5 ఏళ్ల క్రితం నేను బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను, 4 ఏళ్ల క్రితం నేను బిజినెస్ పెట్టినా. అది కూడా మొగోలు డామినేటెడ్ ఇండస్ట్రీ, అది పౌల్ట్రీ ఇండస్ట్రీ. మీరు చూసుకుంటారు ఎప్పుడన్నా, నాకు హ్యాచరీ అంటారు నేను పెట్టుకున్నది, గుడ్లు మన తినే చికెన్ వచ్చేది అక్కడి నుంచి. అది మొగోలు డామినేటెడ్ ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీ మా ఆవిడ నడుతుంది, మొత్తం అదే చూసుకుంటుంది. నేను అసలు ఫోన్ కూడా పోనాను. ఇప్పటికీ 2 ఇల్లులు కట్టుకుంది, అదే దగ్గరుండి కట్టించింది. నేను ఫోన్ కూడా పోలే ఇంటికి. ఇప్పుడు నా పిల్లలు స్కూల్ అంతా అదే చూసుకుంటుంది మొత్తం.
సో ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఓ సరే తెలంగాణ భాషలో అమ్మా ఆమె అనమంటున్నారు, ఆవిడ అంటాను అంతకన్నా. సో సో ఉదాహరణ చెప్తాను మీకు. ఇంకోటి రెండోది అందరికి చెప్తా ఉంటాను, ఎప్పుడు నేను ఎక్కడ స్కూల్స్ పోయినా కాలేజ్ పోయినా చాలా మంది అమ్మాయిలని చెప్తా ఉంటాను, ఇప్పుడు ఇండియా ఇప్పటికి కూడా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమే. సందర్భంలో రేపు జరుపుకునే వాస్తవానికి అడ్వాన్స్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడే కలెక్టర్ గారు మేము మాట్లాడుకుంటున్నాం, పోయిన సంవత్సరం చాలా గొప్పగా జరుపుకున్నాం మహిళా దినోత్సవాన్ని అని చెప్పి. దాదాపు 8 నుంచి 10,000 మందితోటి బ్రహ్మాండంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. అయితే ఈనాడు రేపు శివరాత్రి కాబట్టి సెలవు కాబట్టి ఒకరోజు ముందుగానే ఇక్కడ ఐడిఓస్లో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా విషయాలు చాలా మంచిగా వేదిక పైన ఉన్న మా మహిళా ప్రజాప్రతినిధులు, మా జెడ్పీటీసీ గారు కావచ్చు, మున్సిపల్ చైర్మన్ గారు, మా కౌన్సిలర్ అందరూ మాట్లాడడం. అదేవిధంగా మా దివాకర్ గారు మంచి ఒక కథ చెప్పి, తమ్ముడు డాక్టర్ సంజయ్ ఎట్లా ఇంట్లో ఫుల్ డామినేషన్ ఉంటుందో మంచిగా ఇచ్చినట్టు చెప్పి, కొందరు చెప్తారు కొందరు చెప్తారు కానీ అందరింట్లో అయితే డామినేషన్ ఉంటుంది, లేకపోతే అట్లీస్ట్ పూర్తి స్థాయిలో సహకారం అవుతుంటుంది. సో ఇంట్లో ఒక మహిళా సహకారం లేనిది ఏ భర్త కూడా ముందరికి వెళ్ళలేడు. మరి ఆ విషయానికి వస్తే అందరం కూడా అంతే. ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నా అంటే 100% ఎందుకంటే మా భార్య సహకారం ఉంటుంది. గతంలో సేవా కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంలో ఆదివారం నాడు దవాఖాన అయినాక ఆదివారం నాడు క్యాంపులు అని చెప్పి ఊళ్ళో పడి తిరుగుతూ ఉంటుంది. ఆఖరికి ఆదివారం కూడా ఉండరా అనే పరిస్థితి చాలా మందిలో ఉంటుంది. కానీ మరి మేము ఊళ్ళో పడి తిరుగుతూనే అట్లనే ఇంట్లో ఇలా రాజకీయాలకు వచ్చినాం. ఇక రాజకీయాలకు వచ్చినాక ఇక ఆదివారం లేదు, సోమవారం లేదు, రాత్రి లేదు, పగలు లేదు, అదో కథ. భూముల జాగాలు అమ్ముకోవడం కూడా మొదలై ఇక అమ్ముకుంటున్న సందర్భంలో ఇక మా భార్యగా కొద్దిగా అలవాటు మొదటికెళ్ళి వాళ్ళ నాన్నగాడికి తాతగాడికి అమ్ముడు రాజకీయాల్లో పెట్టుడే. తన ప్రతిరోజు కోడిగుడ్డిచ్చి బలమైన ఆహారం ఇచ్చినాం. ఎందుకంటే మనం డబ్బు ఎంత వెచ్చించదు అదనంగా ఒక 300 కోట్ల రూపాయల బడ్జెట్ మనం ఏర్పాటు చేసుకొని అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసుకున్నాం. అట్లా చెప్పుకుంటూ పోతే చాలా రంగాల్లో మహిళల పైన మనం బలం వెచ్చించాం. ఇవాళ బీడీ కార్మికులు ఉంటారు, వాళ్ళకి ఎన్నడూ కూడా ఎలాంటి ఉపాధి ఉండేది కాదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 4 లక్షల మంది మహిళలకు, అందులో ఒక మన నియోజకవర్గంలో 26-27 వేల మందికి మనం పెన్షన్లు ఇచ్చుకుంటా పోతా ఉన్నాం. ఒంటరి మహిళలకు ఎలాంటి చాలా గౌరవమైన పరిస్థితి ఉండేది, వాళ్ళకు కూడా మనం సపోర్టుగా ఆసరా పెన్షన్లు ఇచ్చుకున్నాం. ఎంత చెప్పినా తక్కువే. మరి మహిళలపై మనవులు వెచ్చించండి అన్నారు. అట్లనే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, మహిళల పైన బాగా వెచ్చిస్తామని చెప్పి ప్రతి మహిళకు నెలకు 2,500 ఇస్తామన్నారు, పాతకు 2,000కు 4,000 ఇస్తామన్నారు. ఇక చాలా చెప్పారు. తప్పకుండా వెచ్చించాల్సిన అవసరం ఉన్నది, వెచ్చించాలి. ఇలా దాదాపు 1 కోటి పైన 1,30,00,000 మహిళలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెప్పిన మాట ప్రకారం వనరులు వెచ్చించి వాళ్ళ సాధికారతతోటి ఒక ఆసరానే కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. అందుకని గత ప్రభుత్వం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మనం బలోపేతం చేయాలనే భావనతోటి వివోఏలు కావచ్చు, రిసోర్స్ పర్సన్స్ మున్సిపాలిటీలో కావచ్చు, ఏనాడు కూడా వాళ్ళకు కూడా ప్రభుత్వ పక్షాన 1 రూపాయి కూడా వచ్చేది కాదు. కానీ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రం అటు మహిళా సంఘాలను బలోపేతం చేస్తేనే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ బలోపేతం చేయాలని చెప్పి అటు వివోఎస్కు ఆర్పీఎస్ కూడా గౌరవ వేతనాన్ని ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాం అంటే ఇవాళ టుడే థీమ్ ఇస్ దట్ మహిళలపై వనరులు వెచ్చించడం అంటే ఒకటి అదే కాకుండా ఉత్పాదకత కూడా మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాళ్ళని కూడా మంచి ఎంటర్ప్రెన్యూర్స్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. చాలాసేపు మాట్లాడచ్చు మహిళా సాధికారత గురించి, కానీ ఇవన్నీ మాట్లాడాలంటే కొన్ని విషయాలు ఇప్పటికే చెప్పారు. మరి జిల్లా పాలనాధికారి గారు, కలెక్టర్ గారే వారు కాబట్టి తప్పకుండా ఇంకా కొన్ని విషయాలు ప్రభుత్వ పరంగా ఏమేమి జరుగుతూ ఉన్నాయి భారతదేశం అంతా కూడా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా మరి ఈ విషయాలు కూడా వారు కూడా మాట్లాడడానికి ఎక్కువ అవకాశం ఇస్తామని తొందరగా ముగిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. మనకి కూడా మొదట్లో వచ్చినాక ఎక్కువ మందికి విద్యావంతులు అయితే తప్పకుండా వారే మొదటి గురువు, తల్లే దైవం. మరి ఈ రకంగా మనం పైకి వస్తూ ఉంటాం. ఇప్పుడు కాలం కొద్దిగా మారుతూ ఉన్నది. చాలామంది అమ్మాయిలు చదువుకుంటా ఉన్నారు, చాలా బోల్డ్గా ముందడి పోతున్నారు.
ఒక్కొక్కసారి ఆ పిల్లల ధైర్యం చూస్తే, ఆడపిల్లల ధైర్యం చూస్తే తల్లిదండ్రులుగా మాకే భయం పెడతా ఉంటుంది. నాకు కూడా ఒకతే అమ్మాయి, కానీ అబ్బా అని చెప్పి నేను మళ్ళీ యాగం చేయలేదు. ఇంకా అబ్బాయి కోసం చాలా ఒక అమ్మాయి అనుకున్నాం. మరి అమ్మాయి చదువుకోవడానికి పోయినప్పుడు నేను ఒకసారి ఇట్లనే నైట్ టైంలో ట్యూషన్ కొంచెం పికప్ చేస్తాడు. నాకే భయం అనిపించింది, గల్లీలోకి వస్తుంటే ధైర్యంగా వస్తామండి ఇట్లా ఉన్నదిరా అని చెప్పి కారు వచ్చిన తర్వాత లండన్కి చదువుకుని పోవడానికి పోతే సంజయ్ బిడ్డ కొడుకు కదా అమెరికాలో, బిడ్డ కూడా పోయిందా, బిడ్డ పోతుందట. నా బిడ్డ కూడా అట్లా 2010లో 13 ఏళ్ళ కింద నేను లండన్ కొత్త చదువుకుంటా అంటే మనం ఆగుతారు వేయాలి అడ్మిషన్ కాడికి అన్ని తీసుకొని రెడీగా వస్తారు. ఓన్లీ టికెట్ మనం ఇచ్చాడు, ఫీజు కట్టాడు, అంతే మన పని. ఇలా పోతాడు. పంపించిన సందర్భంలో కూడా నేను టెన్షన్ పడుతుంటే ఇక్కడ జైత్యాల డాక్టర్స్ నా ఫ్రెండ్స్ అన్నా నువ్వు ఇంత టెన్షన్ పడడానికి ఇవాళ పిల్లలు ఏమన్నా పోతారు చదువుకుంటారు సార్. అక్కడ లండన్లో అప్పుడు అక్కడికి వెళ్తే కూడా ఎంత ధైర్యంగా వాళ్ళు అంటే ఇవాళ ఒక ఉదాహరణ మేము మా చెప్తున్నాను కాదు, కానీ ఇవాళకు ఇన్ జనరల్గా ఆడపిల్లలు చాలా ధైర్యంగా బాగా చదువుకొని ముందరికి వస్తూ ఉన్నారు. మరి కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఇబ్బందులు వచ్చిన సందర్భాల్లో ప్రభుత్వ పక్షాన ఇవాళ మన జగిత్యాల జిల్లా కేంద్రమైన కేసీఆర్ గారి నేతృత్వంలో కావచ్చు, మన జిల్లా పాలనాధికారి, మిగతా వెల్ఫేర్ ఆఫీసర్, అప్పుడు నరేష్ గారు ఉండ్రి, అందరూ కలిసి మంచి సఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ ఎంతోమంది కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా మనం సేవ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మరి దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనే మొట్టమొదటిసారి 50% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో మహిళలు కల్పించడంతో ఈరోజు వేదిక పైన ఇటు అశ్విని గారు కావచ్చు, జ్యోతి గారు కావచ్చు, శ్రీలత గారు అందరు ఇక్కడ కూర్చొని అంత బ్రహ్మాండంగా మాట్లాడారు. నేను సెలెక్ట్ చేసేటప్పుడు కూడా అంత బాగా చదువుకున్న వాళ్ళను, మంచి చదువుకున్న యువకులనే ఎక్కువ మందిని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ముందుగా ఏదైతే ఇంతకుముందు డాక్టర్ సంజయ్ గారు తల్లి పిల్లల ఆరోగ్యం గురించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చాలా సవివరంగా చెప్పారు. మరొక అడుగు ముందుకు పోతే వాళ్ళ విద్య విషయంలో ఎన్నడూ లేనని గురుకుల పాఠశాలలు, ముఖ్యంగా బీద బడుగు బలహీన వర్గాలు, గ్రామాలలో ఉన్నవారు, మైనారిటీలు ఎస్పెషల్లీ, అసలు అమ్మాయిలు ఏదో ఉర్దూ మీడియం చదువుకుని అక్కడక్కడ అయిపోయేది. ఇవాళ ఇన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ఈక్వల్గా ప్రతి కాన్స్టిట్యున్సీకి బీసీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, మన మైనార్టీలకు రెసిడెన్షియల్ స్కూల్ ఒక్కొక్క స్కూల్లో 500 నుంచి 600 మంది. డాక్టర్ సంజయ్ గారికి, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే కోరుట్ల గారికి, డాక్టర్ సంజయ్ గారికి, అదేవిధంగా చైర్పర్సన్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ గారికి, అదేవిధంగా శ్రీలత గారికి, జెడ్పీటీసీ గారికి అండ్ ఇక్కడ విచ్చేసిన ముఖ్యంగా ప్రెసెంట్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. చక్కగా వాళ్ళ సొంత అభిప్రాయాలు, అదేవిధంగా సొంత అంటే ఇంట్లో ఏ విధంగా ఉంటుంది కూడా చాలా చక్కగా షేర్ చేసుకోవడం జరిగింది. అందరూ మాట్లాడేది ఒకటి, ఏమంటే మహిళ లేకుండా సమాజం లేదు, మేము లేము అని చాలా చక్కగా చెప్పడం జరిగింది. సో నిజమే అది ఇంకోటి ఎమ్మెల్యే గారు చెప్పారు, ఫస్ట్ మన శక్తిని తక్కువగా చేసుకోకుండా ఉండాలి, మనం వీఆర్ కేపబుల్ అనేది మనం గ్రహించాలి, ప్రతి మహిళ గ్రహించాల్సిన అవసరం ఉంది అనేది వారు చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ దాట్ సార్. ముఖ్యంగా అదే మెసేజ్ మన అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ మనం మాట్లాడుకుంటే 1909లోనే UN 1909లోనే యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా మనం ఫస్ట్ టైం మనం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. కానీ ఉమెన్స్ కి సంబంధించిన అంటే ఎక్కువ ఊపు ఎప్పుడు వచ్చిందంటే 1917లో రష్యన్ రెవల్యూషన్ అప్పుడు మహిళా శక్తిని గ్రహించి మహిళల సపోర్ట్ తీసుకొని అది రెవల్యూషన్ అనేది సాధ్యమని అప్పటి నుంచి చాలా ప్రతి దేశంలో కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే చాలా పెద్ద స్థాయిలో జరుపుకోవడం జరుగుతుంది. సో అదే విధంగా ప్రతిసారి కూడా ఈసారి కూడా మనకు ఒకటి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఒక థీమ్ ఇవ్వడం జరిగింది. వక్తలు ఆల్రెడీ పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, ఎలా ఇన్వెస్ట్ చేయగలరు అని మనం చూసుకుంటే మన అందరికీ తెలుసు, ఒక ఎంపవర్మెంట్ ఉమెన్ కి ఎంపవర్మెంట్ చేయాలంటే ఎడ్యుకేషన్ పరంగా ఎంపవర్మెంట్ చేయొచ్చు, ఫైనాన్షియల్ అండ్ హెల్త్ వైజ్.
These are three types of ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడే డెవలప్డ్ కంట్రీస్ కి చెప్పారు. దట్ ఇస్ వెరీ ఎక్కడైతే ఆ దేశాలు ఉమెన్ కోసం కానివ్వండి, ఉమెన్ డెవలప్మెంట్ కోసం, ఉమెన్ అప్లిమెంట్ కోసం సపోర్ట్ ఎక్కడైతే అది ఎక్కడైతే ఇస్తారో అవన్నీ కూడా చాలా వరకు డెవలప్డ్ కంట్రీస్. ఇంకా కొన్ని దేశాలు జీడిపిలో ఎంత శాతం మహిళలకి లేకపోతే ఆడపిల్లలకి కేటాయిస్తున్నాము దాన్ని బట్టి కూడా మనం అంచనా వేసుకోవచ్చు. ఏ కంట్రీ డెవలప్ ఉంది, ఏ కంట్రీ డెవలప్ లేదు, ఏ కంట్రీలో ఎక్కువ అనేది చూసుకుంటే దేశాల్లో 4% జీడిపిలో 4% గవర్నమెంట్ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్. కానీ యావరేజ్గా చూసుకుంటే ఇట్ ఈస్ ఓన్లీ 2.9%. అంటే ఇంకా చాలా గ్యాప్. ఎక్కడెక్కడ ఇది చేయవచ్చు అనేది చెప్పుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద హెల్త్ ఆఫ్ ఉమెన్ అనేది మెయిన్గా. ఎందుకంటే హెల్తీగా ఎప్పుడైతే కుటుంబం తప్పనిసరిగా ఆ డబ్బులు అనేది మిగిలిచే అవకాశం ఉంది. యావరేజ్ ఒక ఫ్యామిలీలో మనం చూసుకుంటే డాక్టర్స్ కూడా మాట్లాడారు. యావరేజ్గా మనం చూసుకుంటే ఏదైతే డబ్బులు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సేవ్ చేస్తుందో ఎక్కువ వాళ్ళు ఖర్చు పెట్టేది ఎడ్యుకేషన్ కోసం, హెల్త్ కోసం. అంటే చిన్నపాటి ఏదైనా ఉన్నా మనం హాస్పిటల్స్కి బయలుదేరుతాము. అదే ఒక ఎఫెక్టివ్ హెల్త్ సిస్టమ్ ఒకవేళ మనం సెటప్ చేయగలిగితే తప్పనిసరిగా సేవింగ్ అనేది పాకెట్ నుంచి పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అవన్నీ కూడా ఒక హౌస్ హోల్డ్స్ కి సేవింగ్. నాకు తెలిసేది వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా కూడా గ్రామీణ ప్రాంతాల్లో మనం చూసుకుంటే వాళ్ళు చెప్పారు ఇప్పుడే వీడియో గారు ఒక ఎగ్జాంపుల్. ఇంత ఎదిగినాక కూడా రీసెంట్గా నేను 10th క్లాస్ రివ్యూ చేసేటప్పుడు కూడా ఒక ఫ్యామిలీ, ఒక ఆడపిల్ల రావట్లేదు స్కూల్కి. ఆ హెచ్ఎం గారి ఇంటికి వెళ్ళి చూస్తే ఆ అమ్మాయిని ఇంట్లో పెట్టి వాళ్ళకి చిన్న బాబు ఉన్నాడు, వాళ్ళు పట్టుకోవడానికి అమ్మాయిని 10th క్లాస్కి స్కూల్కి పంపించడం లేదు. సో ఇలాంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. అవి మన దృష్టికి రావు, యూజువల్గా అవి లోపలే సమాజంలో ఉంటాయి. అదేవిధంగా మన ఇంకో వైపు చూసుకుంటే ఎంత ఎదగడం, మీరందరూ కూడా ఇంట్లో పని చేసుకుని ఫ్యామిలీని చూసుకొని మన ప్రొఫెషన్గా మీ ప్రొఫెషన్కి న్యాయం చేయడానికి పొద్దున్నే వచ్చి, అదేవిధంగా ఒక హౌస్ వైఫ్ కూడా నాట్ ఓన్లీ దట్ బయట వచ్చి ఉద్యోగం చేస్తేనే అది ఎంపవర్మెంట్ అని నేను అనుకున్నాను. ప్రతి ఉమెన్ హూ ఇస్ వర్కింగ్, ఒక హోమ్ మేకర్ ఎవరైతే ఉన్నారో తను చేసే కష్టం అయితే నాకు తెలిసి మనకి కొంచెం వెసులుబాటు ఉంటుంది, కానీ తను మాత్రం 24/7 ఫ్యామిలీ కోసం పని చేయడం జరుగుతుంది. సో వాళ్ళందరినీ కూడా మనం ఈ ఏదైతే మనం అన్నామో ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ అని చెప్పాము. సో దానికి అనుకూలంగానే మన ప్రభుత్వ ప్రణాళిక ఉండాల్సిన అవసరం ఉంది. హెల్త్ గురించి కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం జగిత్యాల జిల్లాలో మనం ప్రాపర్గా ఇప్పుడే చెప్పినట్టు జగిత్యాల జిల్లాలో మనం చూసుకుంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సిజేరియన్స్. ఫస్ట్ ఈజ్ అసలు సిజేరియన్స్ ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయి అని మనం చూసుకుంటే ఫస్ట్ ప్రైమరీ సిజేరియన్ కాబట్టి సెకండ్ ఈజ్ ఆల్సో సిజేరియన్. కానీ ఫస్ట్ సిజేరియన్ జరుగుతుందంటే డిస్ట్రిక్ట్ పబ్లిక్ మూఢనమ్మకాలు. తర్వాత నార్మల్ డెలివరీస్ ఐ డోంట్ నో. నార్మల్ డెలివరీ అంటే ఇట్ వాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్. ఇట్ షుడ్ బి ఏ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ ఫర్ ఎవ్రీ ఉమెన్. కానీ అది అదర్ వే అయిపోయి ముహూర్తాలు చూసుకొని సిజేరియన్ చేసుకునే కారణం వచ్చిందంటే చాలా చాలా ఒకవైపు మనం ఇప్పుడే చెప్పినట్టు డిప్యూటీసీ గారు చెప్పినట్టు అన్ని రంగాల్లో లాస్ట్కి డిఫెన్స్ రంగంలో కూడా ఎక్కడైతే మెయిన్ డామినేటెడ్ ఉంటుందో ఆ డిఫెన్స్ రంగంలో కూడా ఉమెన్ అనేది గార్డ్ చేస్తుందంటే ఎంత ధైర్యం, ఎంత ఇది ఉంది అని ఒకవైపు ఆలోచిస్తే, ఇంకా కూడా అంటే ఆ డెలివరీ ఎప్పుడు అవ్వాలి అనేది కూడా డిసైడ్ చేసే పరిస్థితిలో ఉమెన్ ఉన్నారంటే దట్ ఈస్ సంథింగ్ విచ్ హస్ టు బి థాట్ అబౌట్. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఒక ముహూర్తం పట్టి సిజేరియన్ చేస్తున్నారు, దాని తర్వాత ఉమెన్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఒక సిజేరియన్ కి నార్మల్ డెలివరీకి డాక్టర్స్ మీరందరూ కూడా ఎప్పుడైతే కేసెస్ టేకప్ చేస్తారో అప్పుడు మీకు అందరికీ తెలుసు. సో దాని తర్వాత ఎంత బాగుంటుందో ఆ ఎఫెక్ట్ అనేది చాలా సంవత్సరాలు పైన ఉంటుంది ఆ మహిళ పైన. హెల్త్ డెఫినెట్గా నార్మల్ డెలివరీకి సిజేరియన్కి తేడా ఉంటుంది. కానీ ఎప్పుడు కనాలి అనేది కూడా చుట్టుపక్కల ఉండే వాళ్ళు డిసైడ్ చేసే స్థాయిలో ఇప్పుడు కూడా ఉమెన్ ఉందంటే అది సంథింగ్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్. అది తప్పనిసరిగా మనం అందరం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడ వీలైతే. అదేవిధంగా ఫైనాన్షియల్ గా మీ అందరికీ తెలుసు ఎస్హెచ్జి గ్రూప్స్ ఉన్నాయి. చాలా చక్కగా మనకి వాళ్ళకి డబ్బులు 600 crores 700 crores ప్రతి సంవత్సరం మన వాళ్ళ పైన
మెప్మా గ్రూప్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆ ఫైనాన్షియల్ అనేది ఇట్స్ నాట్ రీచింగ్ ఒక ఇండివిజువల్కి. దాని తర్వాత లక్ష్యం ఏంటి, ఒక ఎస్ఎస్జి లోన్కి దాంతో ఇంకా ఒక 10 మందిని సహకారం అందిస్తూ తర్వాత ఒక పర్మనెంట్ అసెట్స్ క్రియేట్ చేయడం అనేది లక్ష్యంగా ఎస్ఎస్జి గ్రూప్స్ చేసి డబ్బులు ఇన్ని అందించడం జరుగుతుంది. అది ప్రాపర్గా యూజ్ అయ్యేటట్టు మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన అందరికీ తెలుసు స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్లో చాలా చక్కగా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలా చక్కగా ప్రోగ్రాంలు ఉమెన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్గా మనం చూస్తున్నాం. రైట్ మహాలక్ష్మి ప్రోగ్రామ్ ఏదైతే ఫ్రీ బస్ సదుపాయం ఉంది, దానివల్ల చాలా మంది అనుకున్నారు దాన్ని లాసెస్ ఫర్ ద ఆర్టీసీ, బట్ ఇది రివర్స్ అయింది. లేటెస్ట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్సో మహిళలు ట్రావెల్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ట్రావెల్ చేయడం వల్ల మనకి 39 లక్షలు ప్రతి రోజు ఆదాయం వచ్చేది. ముందు మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత మాత్రం 52 లక్షల రూపాయలు మనకి ఆదాయం రావడం జరుగుతుంది ఆర్టీసీ. సో ముఖ్యంగా మహిళలకి అంటే ఒక ఫ్రీడమ్ ఎక్కడైనా వెళ్ళేది. అదర్వైజ్ ముందు కాలంలో ఏముంది, ఫ్రీ టు గో వేరేదో దే విష్ టు గో. పేరెంట్స్ని కలవాలన్నా చాలా చక్కగా ఎంప్లాయీస్కి అయితే చాలా లాభమైంది. సో థ్యాంక్ యూ వస్తున్నారు సార్ అందరూ. అదేవిధంగా మనం 2-3 ఏదైతే రీసెంట్గా లాంచ్ అయిన 27వ తారీఖు సీఎం గారు 2 ఇంపార్టెంట్ పథకాలు మళ్ళీ ఆడవాళ్ళ కోసం లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్. దానివల్ల మహిళలకి చాలా యూజ్. నాకు తెలిసి రూరల్ ఏరియాస్లో ఎక్కడ సిలిండర్ అయిపోతే మళ్ళీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకంటే చాలా వరకు సబ్సిడీ గవర్నమెంట్ బేస్ చేసుకున్న కాస్ట్ ఆఫ్ సిలిండర్ చాలా ఎక్కువ 1200 రూపాయలు అయిపోయిన సందర్భం మన అందరికీ తెలుసు. దానివల్ల ఎక్కడో ఒక చోట అరే గ్యాస్ సేవింగ్, ఎందుకంటే మహిళలకి ఎప్పుడు ఆ సెల్ఫ్ ఫీలింగ్ ఉంటుంది ఎక్కడ ఏం సేవింగ్ చేద్దామని. ఆ ఫీలింగ్తో ఇక్కడ గ్యాస్ ఉన్నా కూడా ఈ కట్టెల్లో అయినా వేడి నీళ్ళు చేయడం గురించి వాళ్ళకి పని స్టార్ట్ అవుతుంది. కాబట్టి దానివల్ల ఎన్వైరన్మెంట్ ఎఫెక్ట్ అయ్యింది. బట్ నౌ దే ఆర్ నౌ ఫ్రీ, అంటే 8 సిలిండర్ వరకు వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి కొంచెం ఈజ్ అవుట్ అయింది అని నేను అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 800 రూపీస్ గవర్నమెంట్ రేట్ చేయడం జరుగుతుంది. సో తప్పనిసరిగా అది కూడా ఒక అంటే ఇన్వెస్టింగ్ ఇన్ ఉమెన్ అనే ఆ థీమ్ తగినట్టు గవర్నమెంట్ ఇన్వెస్టింగ్ ఇన్ ఉమెన్. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ వీ కెన్ రిలేట్ టు. అదేవిధంగా 200 తక్కువ, ఎందుకంటే నేను సాధారణంగా గమనించింది ఏంటంటే మా ఇంట్లో కానివ్వండి ఎక్కడైనా ఏదైనా స్విచ్ లో ఆన్ ఉన్నాయంటే మహిళలే ఆఫ్ చేయాలి. వెరీ స్మాల్ థింగ్స్ బట్ ఇట్ ఈస్ లైక్ దాట్. అది ఆన్ ఎందుకు వేస్ట్ అవుతున్నాయని నో బడీ ఇంటి హౌస్ వైఫ్ ఎవరైతే ఉన్నారో లేకపోతే ఎవరైనా ఉన్నారో పెద్దవాళ్ళు వాళ్ళే ఆఫ్ చేస్తారు. సో దట్ ఈస్ సంథింగ్. సో లెస్ దాన్ 200 బిలియన్ వచ్చే వాళ్ళకి ఫ్రీ కాబట్టి అది కూడా ఒక సేవింగ్. సో ఆ సేవింగ్ దట్ ఈస్ ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఉమెన్. నాకు తెలిసింది ఈ డబ్బులు ఏమైతే సేవ్ చేస్తారు తప్పనిసరిగా హెల్త్ కోసం, ఎందుకంటే ఉమెన్ హెల్త్ తిరిగి మొత్తం కూడా హెల్త్ పైన మేజర్గా కన్సర్న్. ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా హెల్త్ పైన తప్పనిసరిగా ఉండాలి. ఎలాగైతే గవర్నమెంట్ ఉమెన్ హెల్త్ పైన